మీకు ఒక పన్నులో పుచ్చు ఉందనుకోండి. దాన్ని మీరు ట్రీట్మెంట్ చేయించకుండా అలానే వదిలేస్తే అసలు ఏమవుతుంది? బేసిక్‌గా పుచ్చు అంటే క్యావిటీ అనేది ఫస్ట్ పైనున్న పొర ఎనామెల్‌ని దాటి సెకండ్ లేయర్ అయిన డెంటిన్‌కొస్తుంది. అప్పుడు మీకు ఫస్ట్ టైమ్ ఏంటంటే సెన్సిటివిటీ అనేది మొదలవుతుంది. అంటే జువ్వమనటం. ఈ స్టేజ్‌లో గనుక మీరు ట్రీట్మెంట్ చేయించకుండా అలానే వదిలేస్తే అది నెక్స్ట్ చివరి పొర అంటే లోపల పొర అయిన డెంటల్ పల్ప్ వెళ్ళి అక్కడున్న నరాన్ని ప్రభావితం చేస్తుందన్నట్టు. అప్పుడు మీకు తీవ్రమైన నొప్పి అంటే సివియర్ పెయిన్ అనేది వస్తుందన్నట్టు. ఇక్కడ కూడా మీరు ట్రీట్మెంట్ చేయించకుండా అలానే వదిలేస్తే, లేకపోతే దాన్నేమంటారు టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటే గనుక ఏమవుతుందంటే, క్రమంగా అక్కడ ఉన్న ఇన్ఫెక్షన్ అనేది పంటి వేరు అంటే టూత్ రూట్ చివరి వరకు వెళ్ళి అక్కడ యాబ్సెస్ అనేది ఫార్మ్ అవుతుంది. దాన్నే మనం డెంటల్ యాబ్సెస్ అని అంటాం. ఇంకా ఇక్కడ కూడా మీరు ఆలస్యం చేస్తే ఏమవుతుందంటే, అది అండర్‌లైన్ బోన్ అంటే ఎముకని కూడా కరిగిస్తూ అక్కడ ఒక సిస్ట్ అనేది ఫార్మ్ అవుతుంది. దాన్ని మనం పెరిఫెరల్ సిస్ట్ అంటాం. ఇప్పుడేంటంటే మీకు ఉట్టి రూట్ కెనాలే కాకుండా ఒక సర్జరీ చేసి అక్కడున్న సిస్ట్‌ని తీయాల్సొస్తుంది. అందుకనే ఎప్పుడైనా సరే పంటిలో పుచ్చనేది చిన్నగున్నప్పుడే ట్రీట్మెంట్ చేయించేసుకోండి.